హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత బ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. మా పాపకైతే చెవులైతే కుట్టించేసాం. మా పాపకైతే 5 years అయితే పడ్డాయి. మేమైతే చెవులైతే కుట్టించేసాం. కొంతమంది అయితే 7 monthsకి 9 monthsకి లేదా 3 yearsకి 5 yearsకి అయితే కుట్టిస్తారు కదా. మేమైతే 5 yearsకి అయితే కుట్టించేసాం. మేము అనుకున్నట్టయితే మా పాపకి అయితే చెవులు అయితే గుళ్ళు అయితే కుట్టించేసాము. ఎందుకంటే అన్నప్రసాదం కూడా చేపియలేదు గుళ్ళో. అందుకోసమే ఇప్పుడైతే ఇక చెవులైనా కుట్టిపించాలైతే అనుకున్నాము. చెవులు కూడా కుట్టించేసాం. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే వచ్చేసాము. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది. అసలు గుడి అంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాంటిది అటు పక్కన చెట్లు ఇటు పక్కన చెట్లు ఉండి మధ్యలో గుడి ఉంటే ఎంత బాగుంటుంది కదా. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మా పాప కూడా చెవులు కుట్టించింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక గుడికి రాగానే అయితే ఇక ఫస్ట్ అయితే దేవునికి అయితే ఇక పూజ అయితే చేసేసి కొబ్బరికాయలు అయితే కొట్టేసినాకనే ఇక చెవులు అయితే కుట్టించేసాం. ఇక హౌస్ లైన్ రావడానికి అయితే ఇక కొంచెం టైం పడుతుంది కదా. అదే చెవులు కుట్టించాడు ఆయన. ఎందుకంటే మేము ముందుగానే అయ్యగారికి అయితే అడిగినాం ఎప్పుడు కుట్టించాలి మా పాప పేరు మీద ఎప్పుడు బాగుందని చెప్పేసి. అయితే వాళ్ళు ఉగాది తెల్లారి అంటే నెక్స్ట్ డే ఫ్రైడే రోజు బాగుంది అని చెప్పిళ్ళు. అది కూడా 9 నుంచి 11 లోపలనే బాగుంది. ఆ టైం లోపలనే చెవులు అయితే కుట్టించాలి అని చెప్పిళ్ళు. ఇక అందుకని ఇక మార్నింగ్ అయితే లేచి ఈ 9 లోపల అయితే గుడికి అయితే వచ్చేసాం. అడిగి రాగానే హౌస్ లైన్కి అయితే ఫోన్ చేస్తే కొంచెం టైం పడుతుంది అయితే అని చెప్పాడు. ఆ లోపలనైతే మేము కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుని పూజ అయితే చేసేసాము. మేమైతే పెద్దమ్మ గుడికి అయితే వచ్చాము. ఇది కూడా మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లోనే పెద్దమ్మ గుడి అయితే ఉంటుంది. ఆడైతే కుట్టించేసాము. ఎప్పటినో అనుకుంటున్నా అసలు గుళ్ళని చెవులు అయితే కుట్టించాలని చెప్పేసి. అందుకోసం ఇక గుళ్ళు అయితే కుట్టించాము. ఇక్కడైతే ఇక కొబ్బరికాయలు అయితే కొట్టేసినాక అయితే ఇక మా బాబు అయితే చూడండి దేవతకైతే ఒకటే మొక్కుతున్నాడు. అంటే అమ్మమ్మ వాళ్ళు మేనమామనే ఇట్లా చెవులు కుట్టించాలని అంటారు కదా. వాళ్ళే బంగారం కమ్మలు అయితే చేయించి ఇక అందుకోసం ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఇక అన్న అయితే కుట్టించేసాము. ఎందుకంటే ఉగాది రోజే కుట్టియాల్సింది. కానీ ఉగాది రోజు అయితే ఇక అమాస వస్తుంది కదా. అందుకోసం ఇట్లా అయ్యగారిని అడిగితే తెల్లారి ఫ్రైడే రోజు బాగుందని చెప్పి ఇక ఆ రోజు అయితే కుట్టించినాము. ఇక దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాక అయితే ఇక్కడైతే మేమైతే పసుపు అయితే పెట్టుకున్నాము. ఇంటి దగ్గర అయితే పెట్టుకోలేదు. అసలు గుర్తు లేదనమాట. ఇంట్లో పనులు చేసుకొని ఎక్కడ టైం అయిపోతుందని చెప్పేసి ఇక జల్లిని అయితే ఇక రెడీ అయ్యి గుడికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇక పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలకి రెడీ చేసుకోవాలి. మనం రెడీ కావాలంటే ఇక చాలా టైం పడుతుంది కదా. ఇక అందుకోసం ఇక మా అన్న వాళ్ళకి ఇట్లా తొందర పెట్టడం వల్ల ఇక జల్లిని అయితే వచ్చేసాము. ఇక పసుపు పెట్టుకోవడమే మర్చిపోయినాము. ఇక అందుకోసమే ఇక గుడికి వచ్చినాక ఇక దేవుని దగ్గర అయితే పసుపు అయితే ఉంటుంది కదా. ఆడైతే తీసుకొని అయితే పెట్టుకున్నాము. ఇక్కడైతే ఇక హౌస్ లైన్ వస్తాడు. ఆయన అయితే ఫోన్ చేసిండు. అందుకోసం ఒక సాప్ అయితే వేసాము. ఏసీ లోపలనే అక్కడైతే హౌస్ లైన్ అయితే వచ్చేస్తుండు. పాపకి అయితే చెవులు కుట్టిస్తే అసలు ఏడ్చిందా ఏడవలేదా అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది వీడియో మాత్రం. ఇక్కడైతే మా పిల్లలు అయితే చూడండి అటు ఇటు ఉరుకుతా ఉన్నారు. ఒక్కరి దగ్గర అస్సలు అంటే అస్సలకే ఉండలేరు. అది కట్టి ఉండాలి. చిన్నది కనిపిస్తుందా చౌదరి? కనిపిస్తుంది.
మా పాపకైతే ఒక చెవు అయితే కొట్టిండు. అసలు ఏడిచిందా ఏడవలేదా అనేది మీకు కూడా తెలిసిపోయింది కదా. అస్సలు అంటే అస్సలకి ఏడవలేదు. మేమైతే ఎంత ఏడుస్తుందని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా, చాలా భయపడ్డాం కూడా. అయితే ఇక్కడైతే ఒక చెవు అయితే కొట్టిండు కదా, కొంచెం చెవుకి అయితే బ్లడ్ అయితే వచ్చింది. బ్లడ్ వచ్చిందని చెప్పేసి నేనైతే కుంకుమ ఆయిల్ అయితే ఉంటుంది కదా, రెండు అయితే మిక్స్ చేసి అయితే పెట్టాను. ఎందుకంటే ఆయన అట్లనే పెట్టమని చెప్పిండు. ఎందుకంటే అది పెడుతురు, అది పెడితే కొంచెం నొప్పి కూడా గుంజుతుందట. అందుకోసమే ఇక దేవుని దగ్గర కొంచెం కుంకుమ నూనె అయితే మిక్స్ అయితే చేసి ఆ చెవుకి అయితే పెట్టాను. ఇక చెవు పెట్టినాక అయితే ఇక్కడ కూడా ఈ చెవు అయితే కొడుతుండు. అయితే నేను చెప్పానమాట, ఇది కొంచెం క్రాస్ వచ్చిందా ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి అని చెప్తే ఇక ఆ చెవు అయితే కొట్టినాక అయితే ఇది అయితే చూసిండు. ఇక చూసి అయితే ఇక దీన్ని కూడా అయితే కొట్టిండు. అసలు మళ్ళీ అసలు ఏడవని కూడా ఏడవలేదు, మంచిగా కూర్చుంది. అసలు మేమే షాక్ అయినా. ఇక్కడైతే మా పాప నేనైతే ఎంకరేజ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పి. మా పాపకైతే చెవు కుడుతుంటేనైతే ఇక మా అన్న అయితే ఇక నన్ను గుర్తు చేస్తుండు. అంటే నాకు చెవులు కుట్టించినప్పుడు అయితే గుర్తు చేస్తుండు. ఎందుకంటే నేను ఫుల్ ఏడిచిందట. అంటే పెన్నుతో ఇట్లా చుక్కలు పెడతారు కదా డాట్, ఆ డాట్ పెట్టేటప్పటికి నేను ఏడుస్తున్నట్టు వద్దు వద్దని చెప్పేసి అప్పుడు ఆ కుట్టేటైన హౌస్లో అయితే ఉంటాడు కదా, ఇక అప్పుడైనా నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి బిస్కెట్ ఇస్తే అప్పుడైతే నేనైతే చెవులు అయితే కుట్టించుకున్నానట. అది మాత్రం మా అన్న అయితే గుర్తు చేస్తుండు ఇప్పుడు మా పాపకైతే కుట్టిస్తుంటే. ఎందుకంటే మా పాప ఏడవలేదు కాబట్టి నువ్వైతే అట్లా ఏడిచిన చిన్నగా ఉన్నప్పుడు అని అయితే అంటుండు. అస్సలకే ఏడవలేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారు కదా చెవులు కుట్టించేటప్పుడు, కానీ మా పాప అయితే అస్సలకే ఏడవలేదు. ఇక మొత్తానికి అయితే చెవులు అయితే కుట్టించేసుకుంది. ఈ చెవు కూడా నేనైతే కొంచెం కుంకుమ ఆయిల్ అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే ఇక హౌస్లో అయితే చెవులు అయితే కుట్టింది కదా, కుట్టేటప్పుడు అయితే వెనకమాల ఇట్లా మలుస్తారు కదా, మలిసేటప్పుడు అయితే కొంచెం అయితే బంగారం కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసిన ముక్కలు అయితే నాకైతే ఇస్తుండు. ఎందుకంటే ఈ రోజులలో బంగారం రేటు చాలా బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం బంగారం అయినా మనకు చాలా విలువ కాబట్టి ఆ చిన్న ముక్కలు అయితే ఇక నాకైతే ఇచ్చిండు. ఈ అంగనైతే నేనైతే పక్కకైతే పెట్టేశాను. మనం చెవులు కుట్టించేటప్పుడు ముందుగానే కొన్ని బియ్యము, ఒక జాకెట్ ముక్క, ఒక టవాలు, అలాగే కొబ్బరి 11 రూపాయలు అయితే పెడతాం కదా, ఆ పెట్టిన అయితే రిటర్న్ మళ్ళీ హౌస్లోనకైతే ఇచ్చేయాలి. ఆయన అయితే తీసుకొని పోతాడు. మళ్ళీ అంత దూరం నుంచి గుడికి వచ్చి అయితే కుట్టిండు కాబట్టి కొంచెం ఇక కుట్టినందుకు కూడా పైసలు ఇవ్వాలి కాబట్టి ఇక పైసలు అయితే మేమైతే అంతో ఇంత అయితే ఇచ్చేసాము. ఇక 2 చెవులు అయితే కుట్టిపించుకున్నది. ఆయన ఇక నొప్పి అని అస్సలు ఏడవలేదు. ఇక మంచిగా అయితే ఆడుకున్నది. ఇక్కడైతే 2 చెవులు అయితే పట్టుకొని అయితే చూస్తున్నాను. మా పాపను చూస్తే చాలా క్యూట్గా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా వారికి మా పాపను చూసి అబ్బాయి అంటారు, ఎవ్వరు కానీ అమ్మాయిని అస్సలు కనలేదు. ఎందుకంటే మా పాప ఫేస్ అయితే అబ్బాయి లాగానే ఉంటుంది. ఇప్పటి నుంచి అయితే ఎవ్వరు ఈ అబ్బాయి అయితే అన్నారు, ఎందుకంటే ఇక చెవులు అయితే కుట్టించేసాం కాబట్టి. ఇప్పుడు చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది అనమాట మా పాప అయితే. గుడిలో అయితే చాలాసేపు అయితే ఉండి ఫోటోలు దిగి కొన్ని రీల్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే ఇక ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయినాం, డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని ఇడిగే వంట ఉండడం అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే కట్టెల పొయ్యి మీద వండినాను. చాలా రోజులు అవుతుంది కదా కట్టెల పొయ్యి మీద వండక, ఎప్పుడు గ్యాస్ మీద అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే వండుకున్నాము. చాలా బాగా వచ్చినాయి. అసలు గ్యాస్ మీదకి కట్టెల పొయ్యి మీదకి చాలా తేడా ఉంటుంది కాబట్టి మేమైతే గుడికి పోయేటప్పటికే రైస్ అయితే వండుకొనే పోయినాము. ఎందుకంటే ఇక గుడి నుంచి వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో అని చెప్పేసి ఇక అప్పటికి ఆఫ్టర్నూన్ అయింది, 2 అయితే అయింది. ఇక మేము తినేసరికి అయితే 3 అయితే అయ్యింది. ఇదైతే గుళ్ళో అయితే వీడియో అయితే తీసామని చెప్పిన కదా రీల్స్ మా వదిన నేను. ఇంతకీ మేము ఏ సాంగ్కి డ్యాన్స్ చేసాము అనేది అయితే కామెంట్ చేయండి. మాకు వచ్చి రాని డ్యాన్స్తోనైతే ఒక చిన్న రీల్ అయితే చేసేసాము. మా పాపకైతే చెవులు కుట్టిస్తే ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో